అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా 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 మహాగరుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు మీ ఘనమైన గొప్ప నామమునకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన తండ్రి నాయన, ఈ యొక్క క్రిస్మస్ ఆనందం దినములలో నాయన నా ప్రభా మేమందరము కలిసి నాయన నా ప్రభా మీ నామమును స్తుతించడానికి, మహింపరచడానికి, మీ జన్మదిన వేడుకలలో నాయన నా ప్రభా మేమందరము పాలుభాగస్తులుగా ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నా తండ్రి ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు నాయన, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, మహా గొప్ప దేవుడవు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మహా గొప్ప దేవుడవు నాయన. నా తండ్రి నాయన ప్రభా మహాకాశములు పట్టజాలని మహా గొప్ప దేవుడవు, నీతిమంతుడువు, న్యాయవంతుడువు, యథార్థవంతుడు, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవుడవు నాయన. ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదం పీఠమై ఉన్నది నా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. మహాకాశములు పట్టజాలని మహా గొప్ప దేవుడవు నాయన. మీరు చాచిన బాహువు చేతను, అధిక బలము చేతను సర్వ సృష్టిని సృజించిన మహా సృష్టికర్త అయిన మహా గొప్ప దేవుడవు నాయన. దేవాది దేవుడి వయ్యుండి దేవునితో సమానము గుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని మీరు ఎంచుకోలేదు నాయన. నా తండ్రి నాయన, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నాయన నా ప్రభా మిమ్మల్ని మీరే రిక్తునిగా చేసుకొని నా ప్రభా పరలోక భాగ్యమును విడిచిపెట్టి నాయన నా ప్రభా ఈ లోకానికి వచ్చిన్నారు ప్రభా. గొప్ప మహిమ కార్యార్థమైన ఆయన నా ప్రభా, రక్షణ కార్యార్థమైన ఆయన ప్రభా ఈ లోకానికి వచ్చినారు ప్రభా. నా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు కొంచున్నాం తండ్రి నాయన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మీ సొంత కుమారుని మా కొరకు అనుగ్రహించిన మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఈ లోకంలో పుట్టినప్పుడు నాయన నా ప్రభా ఆకాశంలో నాయన నా ప్రభా అతని మహిమను వివరించున్నావు నాయన నా ప్రభా. ఆకాశ నక్షత్రములు నాయన మహిమను తెలియజేసిన ప్రభా నా తండ్రి నాయన. సామాన్య నుండి ధనికుల వరకు నాయన నా ప్రభా, జ్ఞానుల వరకు నాయన నా ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా నా తండ్రి ఎంతో సంతోషకరమైన దినములు నాయన నా ప్రభా. రక్షణ శృంగము నాయన జ్ఞానులను వెతుక్కొని వచ్చిన్నారు ప్రభా, మీకు స్తోత్రములు నాయన నా ప్రభా. దేవదూత గణంబలు అందరూ కలిసి నాయన నా ప్రభా ఆ సంతోష గానములతో నాయన స్తుతి గానములు చేస్తున్నారు నాయన నా ప్రభా నా తండ్రి నాయన. నా తండ్రి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన నా ప్రభా. ఆయన ఎవరు ఎందరూ దేవుని అంగీకరిస్తూ నాయన ప్రభా వారందరికీ దేవుని కుమారులగుటకు నాయన నా ప్రభా నా తండ్రి మీరు అనుగ్రహించిన మా గొప్ప ఆశీర్వాదం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరూ నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదురో వారందరూ ఆకాశ మండలమందరం జ్యోతులు పోలిన వారే ప్రకాశిస్తారన్నారు ప్రభా. మీరు మాకు ఇచ్చిన బాధ్యతనైనా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన అంటున్నారు తండ్రి. నాయన మీరు ఇచ్చిన మా రక్షణ భాగ్యాన్ని నాయన అనేకులకు నాయన తెలియజేయడానికి నాయన నా ప్రభా నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ ఆనందమును నాయన నా ప్రభా అనేకులకు నాయన నా ప్రభా ప్రకటించినట్లు నాయన నా ప్రభా జ్యోతుల వల్లే ప్రకాశించినట్లు నీ వెలుగులో నాయన నా ప్రభా అనేకులను జ్ఞానులు నడిపించగలిగే జ్ఞానమును నాయన ప్రభా శక్తిని, సామర్థ్యమును, పరిశుద్ధతను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మేము వెలిగింపబడి అనేకులను వెలిగించేవారుగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ఇచ్చిన సండే స్కూల్ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని, టీచర్స్ని నాయన నా ప్రభా నా తండ్రి, మా సంఘ పెద్దలను, సేవకులను నాయన ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరిని కార్యవర్గంను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిచర్యలన్నింటిలో మీరు తోడు నెడగండి, మీ జ్ఞానం చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డలందరూ నాయన నా ప్రభా నా తండ్రి సంతోషంతో నాయన ప్రభా ఆనంద ప్రతిగానములు చేయించుండగా నాయన ప్రభా నాయన నా ప్రభా బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మీద ఆసీనుడుగా మా మధ్యలోనికి వచ్చిన ఆయన నా ప్రభా నా తండ్రి. మా ఆనందం ఏదైనా ఉన్నదంటే అది మీ నామంలోనే ఆనందము, సంతోషము ప్రభా నాయన నా ప్రభా. భయంకరమైన అపాయకరమైన దినముల్లో ఉన్నాం ప్రభా నాయన. సంతోషముగా నాయన నా ప్రభా ఆరాధించుకోలేని దినముల్లో ఉన్నాం ప్రభా నా తండ్రి. నాయన ఏ తెగులు మీ గుడారమును సమీపించదు, ఏ అపాయము మీ ఎదుకు రాదని నాయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక నాయన నా ప్రభా మీ వాగ్దానం బట్టి ధైర్యముగా నాయన ముందుకు సాగుచుండగా మా కుటుంబముల చుట్టూ నాయన నా ప్రభా నాయన మీ పరిశుద్ధ
పరిశుద్ధాత్మ కాపుదల సన్నిధిని మాకు అనుగ్రహించమని, సహాయం దయచేయమని, ఈ రక్షణానందం మా హృదయంలో మరలా పుట్టించమని, నూతనమైన ఆనందము సంతోషకరమైన జీవితాలు నాయన మాలో దయచేయమని, అనేకులకు నాయన మాదిరికరమైన క్రైస్తవ జీవితం కలిగి మేము జీవించడానికి నాయన ప్రభా ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందమని, మా ప్రియ ప్రభు రక్షకుడును మా అందరి కొరకు అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. On this Sunday School Christmas rally, greetings to all in the matchless name of our Lord Jesus Christ. Most revered Reverend Daiva Prasanna Kumar Garki, Reverend Yesupadam Garki, in absentia Pastor Suryapal Garki, Honorable Deacon Board Chairman P. Suvan Raj Garki, Secretary Mr. N. Martin Luther Garki, Treasurer Divakar Garki, Deacon Board members ki, parents ki, మేము చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామండి. We are very thankful to each and everyone for giving us time, for giving time to your children to listen to the word through WhatsApp. And 2019 Christmas we celebrated in a very pomp way, in a very elaborated way. God knew that 2 years they will not have any Christmas. That's why that year we celebrated in a long way. So 2020 again we had WhatsApp Christmas only through Zoom. Not Zoom, it was like we recorded all the children's memory verses, songs, skits, everything, and we together put them in one order and just we sent it to our WhatsApp group. So now this time we are doing it in a large scale. We are sending it to the YouTube channel. So here our friends, our children, youth members, they are all helping us in this. We thank God for all of them. Now this year 2021, we are trying to celebrate online in a very elaborate way to see that all the children get a chance to participate in this. So children, we have asked you to send your videos, your memory verses, your songs, your skits, your dances, everything to us so that we can club it and we can put it in the video. And this will be broadcasted on 19th 12/2021 Sunday afternoon 3 o'clock. Through YouTube, you can watch yourself in this Sunday School Christmas rally. Now, what is Christmas? Christmas means love. You all remember John 3:16? For God so loved the world. What it shows? God loved the world that He gave His only begotten Son. So His love was such a, you can say, awesome that He gave His only begotten Son for us. So that's the love He wants us to have. So Jesus Christ came into this world to be born in a manger. So first thing what God taught is love. He says, love your neighbors, love your enemies, love everyone around you. So the last commandment of Jesus was, love everyone. Second thing, Christmas means humbleness. He, being the King of the world, was born in a manger. He created everything. At His word, the creation was formed. And He became so humble that He was born with the animals, in the animals shelter. So, పశుశాలలో జన్మించాడు మన కోసం. ఎంత దీనత్వం అండి, ఎంత హంబల్నెస్ అండి. అండ్ థర్డ్, He showed sharing. He shared His love with everyone. He shared whatever He had, and the sharing of the quality what Jesus showed is that is what He wants us to have. He wants us to share that same quality with others. First, He showed His love. Second, He showed His humbleness, being born in a manger. And third, He showed His sharing. Fourth, He showed service. He did service. One day, He washed the feet of the disciples. See, King of Kings, Lord of Lords, what He became? He became a servant to wash the feet of the disciples. So wonderful service. Can we all do that? Yes, children, if we want, we can have these qualities of Christ in us. Christ wants us to have those qualities. Number one, love. Love yourself,
love your parents, love your neighbors, love everyone. Share that love to the world. Number 2, humbleness. Be as humble as possible. See, God, the Lord God Almighty, He came into this world humbling Himself. Third, He showed sharing. Wherever He slept or wherever He was always with His disciple, sharing with them the meal what He got, and anything and everything He shared with His disciples and the people around Him. That sharing we also should gain. And then the service. The service He did to mankind cannot be told or elaborated in words. So same qualities He wants us to have, children. You all know that God loved the world. He loved us. But more than that, He loves those who fear Him and keep His commandments. So we must love Him and we must obey Him. We must follow His commandments and to show Him love. See, when we love someone, ఎవరినైనా మనం ప్రేమిస్తున్నాం అంటే ఏం చేస్తాం? వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉంటాం కదా. మరి జీసస్ని మనం ప్రేమిస్తే మనం జీసస్కి నచ్చినట్టుగా ఉండాలి కదా. సో సపోజ్ యూ వాంట్ టు షో యువర్ లవ్ టు యువర్ ఫ్రెండ్, వాట్ యూ విల్ డూ? వాట్ ఎవర్ యువర్ ఫ్రెండ్ వాంట్స్, ఏది అడిగినా నీ ఫ్రెండ్ కోసం కింద మీద పడిపోయి చేసేస్తాం. కానీ జీసస్ కోసం, జీసస్ నిన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన పశుశాలలోకి వచ్చి నీ కోసం జన్మించాడు. సో దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. గాడ్ లవ్స్ us more than anything. More than His Son, He loved us and He gave Jesus Christ to us. So children, let's all humble ourselves. Let's all have the quality of love of Jesus, humbleness of Jesus, sharing of Jesus, and servicing of Jesus. Every time you read the Bible, the words God will help you to learn, and also you help your brothers and sisters. And every time the elders are always there to guide you, help you. You can just call us up. In WhatsApp also you can message us. Yes ma'am, we don't know this. Teacher, we don't know this. We didn't understand this. Then we will also help you through WhatsApp to understand the word of God. You must daily read the word of God. Can you do your Sunday school? You can do your Sunday school work at home. Yes. Not necessary that churches are closed, Sunday schools are not there, no need of Sunday school. No, you can do at home. Sit with your parents, write the verses given to you in WhatsApp and tell your brother and sister, this is the verse given to us by our teachers. Let us write down in our notebooks. Maintain the notebooks at home also. No need that you need some leaders or someone to teach you. You yourself can do and God will lead you. Jesus will lead you. He is the best teacher of all. You can do your Sunday school work yourself. So children, be blessed and have the qualities of Lord Jesus Christ, and may you lead your brothers and sisters through WhatsApp, through the messages, through the Sunday school programs and practices. Okay? So God bless you children, and may the Holy Spirit God guide you to do all the work yourself and also help your sisters and brothers, and also share this word to the world. Christmas is what? Love. Christmas is what? Sharing. Christmas is what? Humbleness. Christmas is what? Servicing. So this all we should do to everyone who are around us. So all the best children. Next year we hope that God will give us a chance to get together and celebrate His birth in a very awesome manner. Okay? God bless you children. Do take care of yourself. అందరికీ మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన ఈ గారికి అందరికీ సంఘంలో కూడుకున్న అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినంలోకి ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లూకాసు సువార్త 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడినండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుడు స్తోత్రము చేయుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును.
అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా గడిచిన దినమంతా కాపాడండి పొందలేసా. అలాగే ఈ సంవత్సరం కూడా కాపాడండి సార్, నీకు పొందలేసా. యేసయ్యా సండే స్కూల్కి వచ్చి ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కాపుదల ఉంచండి సార్. యేసయ్య నీకు పొందలేసా. అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కాపాడండి సార్, నీకు పొందలేసా. ఎవరైతే కష్టంలో ఆదుకోండి యేసయ్య, నీకు పొందలేసా. యేసయ్యా అలాగే మా సంఘ పెద్దల్ని వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కాపాడండి యేసయ్య, నీకు పొందలేసా. ఎవరికి అన్నారో యాభై కాపాడండి యేసయ్య, నీకు పొందలేసా. యేసయ్య అలాగే మా సండే స్కూల్ టీచర్స్ని అందరినీ కాపాడండి యేసయ్య, నీకు పొందలేసా. యేసయ్య ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కాపుదలు తెచ్చేయండి యేసయ్య, నీకు పొందలేసా. యేసయ్య అలాగే మరియు మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కరోనా వైరస్ నుండి కాపాడినందుకు నీకు పొందలేసా. అలాగే ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ నుండి కాపాడండి యేసయ్య, నీకు పొందలేసా. ఇంకా కరోనా వైరస్ రాకుండా చూడండి యేసయ్య, నీకు పొందలేసా. యేసయ్య మేము స్కూల్కి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేట్లు చూసినందుకు నీకు పొందలేసా. అలాగే మాకు మంచి చదువుకుని జ్ఞానం దయచేయండి యేసయ్య, యేసయ్య నీకు పొందలేసా. నీ బిడ్డలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు ఆ వీడియోలు చూడండి యేసయ్య, నీకు పొందలేసా. ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కాపుదలు దయచేయండి యేసయ్య, నీకు పొందలేసా. యేసయ్య ఇచ్చిన పేరు సన్నిధిలో చేర్చుకోమని యేసు నామములో బతి మరి వేడుకుని ఆశించుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలు అమర కాంతిలో ఆది దేవుని చూడాశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షింపనాలు విజయ పదమునా విశ్వాలనే లేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో సండే స్కూల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మరి డాక్టర్ ఆశా ప్రధాన్ గారి యొక్క ఆధ్వర్యంలో సండే స్కూల్ సూపరింటెండెంట్గా వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి దేవునికి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు ఆయనకి కలుగునుగాక. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ క్రిస్మస్ ర్యాలీ 2021 సంవత్సరం గాను మరి జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయంను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి పరిస్థితులు ప్రతికూలమైనటువంటి రీతిగా ఉన్నాయి కాబట్టి మరి ఆన్లైన్లోనే ఈ క్రిస్మస్ యొక్క ర్యాలీని జరిపించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మరి ఈ యొక్క క్రిస్మస్ యొక్క సీజన్లో మనం అందరం ఉన్నాము. ఈ క్రిస్మస్ ర్యాలీలో దేవుని వాక్యాన్ని అందించేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియచేస్తున్నాం. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ ఆశా ప్రధాన్ గారు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాం.
ప్రియ దేవుని బిడలారా, చిన్న బిడలారా, మరి క్రిస్మస్ అంటేనే మనందరికీ తెలుసు, అందరికంటే ఎక్కువగా సంతోషించగలిగింది చిన్న బిడ్డలే, సండే స్కూల్ పిల్లలే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనంటే మరి బాల్యకాలం నుండి సండే స్కూల్కి వచ్చినటువంటి మీరు ఈ క్రిస్మస్ సీజన్ అంటేనే మీకు ఎంతో సంతోషము, ఆనందము. ఎందుకనంటే ఆ క్రిస్మస్లో ఎన్నో రకాలైనటువంటి ఆనందించేటువంటి పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రత్యేకంగా చిన్న బిడ్డలకి క్రిస్మస్ అనే ఎందుకు సంతోషం అంటే మరి తల్లిదండ్రులు బట్టలు కొంటారు, మరి సంఘంలో సండే స్కూల్ కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే క్యారల్స్ జరుగుతూ ఉంటుంది, అలాగే సండే స్కూల్లో మరి ప్రైజులు పొందుకోవడానికి మీరు ఎంతగానో కష్టపడి దేవుని వాక్యాన్ని, మెమరీ వర్సెస్ని, అలాగే పాటల్ని పాడుతూ ఉంటారు. కనుక ఇది దేవుని యందు సంతోషించడానికి చిన్న బిడ్డలైన మీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక అయితే మనం భౌతికంగా ఇటు రీతిగా కలుసుకోలేకపోయినప్పటికీ ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో శ్రేష్టమైనటువంటి సమయం. కనుక క్రిస్మస్ను గురించినటువంటి కొన్ని విషయాలు ఈ సమయంలో చిన్న బిడ్డలైన మీకు నేను పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని ఆశపడుచున్నాను. చిన్న బిడ్డలైన మీకు ఈ క్రిస్మస్ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యముగా చదవబడినటువంటి లేఖన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ సమయంలో చిన్న బిడ్డలైన మీకు అర్థమయ్యేటువంటి రీతిగా ఈ మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. మరి మనందరికీ తెలుసు కదా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మరి మానవతారిగా, నరావతారిగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద జరిగినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు బాలుడుగా ఆయన పశువుల పాకలో జన్మించడం అనేటువంటిది మనందరికి కూడా ఎంతో సంతోషకరము. ఎందుకంటే మనము కూడా బాల్యకాలంలో నుండే ఇటు రీతిగా ఎదిగినటువంటి వారముగా మనము ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన బాలుడుగా ఈ లోకంలోనికి రావడం అనేటువంటిది, తల్లి మరియ గర్భమున ఆయన ఉద్భవించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే ఆయన ఉద్భవించేటువంటి సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆనాటి కాలంలో గొర్రెల కాపరులైనటువంటి వారు గొర్రెలు కాసుకుంటున్నటువంటి సమయంలో పరలోకము నుండి దేవుని యొక్క దూత దిగివచ్చి వారితో చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. కనుక క్రిస్మస్ అంటే చిన్న బిడ్డలకు ఎంతో సంతోషము, క్రిస్మస్ అంటే చిన్న బిడ్డలకు ఎంతో ఆనందము, క్రిస్మస్ అంటే మరి ఎన్నో సంతోషించదగినటువంటి అంశాలు దీనిలో మనకు చాలా కనబడతాయి. మీ గృహాలలో కూడా మరి క్రిస్మస్ డెకరేషన్ చేసుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాము. అంతేకాకుండా మరి క్రిస్మస్ సంబంధించినటువంటివి మీరన్నీ కూడా సిద్ధపరచుకుని దేవుని యందు ఆనందించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. కనుక ఈ క్రిస్మస్ సమయంలో మరి ఎక్కువ సంతోషాన్ని, ఆనందాన్ని మీకును, మీ కుటుంబాలకి, మీ తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనుక దేవుని యొక్క దూత నాటి కాలంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరులైనటువంటి వారికి దేవుని దూత చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాటను మనం చదువుకున్నాం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో దేవుని దూత చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. కనుక దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట ఆ గొల్లలైనటువంటి వారికి దేవుని దూత సెలవిచ్చినది. ఎందుకు రక్షకుడు పుట్టినాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుచున్నాను. రక్షకుడు ఎందుకు మనకి కావాలి అంటే మనమందరము కూడా పాపం చేసినటువంటి వారమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. బాల్యకాలం నుండే మనలో మన తల్లిదండ్రుల ద్వారా మనకి సంక్రమించినటువంటి కొన్ని శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క జీన్స్ వలన మనలో బాల్యకాలం నుండే పాపము అనేటువంటిది మానవ స్వభావంలో ఒకటిగా మనకి కనబడుచున్నది. కనుక ప్రతివారు కూడా, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక రక్షకుడు ఈ లోకానికి పుట్టుచున్నాడు అనేటువంటి ఆ మాట అది మనందరూ కూడా సంతోషకరము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించినాడు. కానీ మనము ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే క్రీస్తు మన హృదయాలలో
ఆ రక్షకుడిగా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బాల్యకాలం నుండే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలా బాల్యకాలం నుండే మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా మన బాల్యకాల జీవితాన్ని మరి దేవునికి సమర్పించుకున్నటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. బాల్యకాలం నుండే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయాలు మీరు సండే స్కూల్లో నేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం బాల్యకాలంలో ఎలా ఉండాలో మనకి యేసు ప్రభు వారి యొక్క జీవితము ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా మనకు కనబడుస్తుంది. ఆయన కూడా మనలాగే బాలుడుగానే ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక బాలికలందరికీ యేసు ప్రభు వారి యొక్క జీవితము ఎంతో మాదిరికరమైనటువంటి జీవితముగా మనకి కనబడుచున్నది. కనుక మనకు రక్షకుడు అవసరము అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి మన హృదయాలలో కూడా యేసు ప్రభు వారు పుట్టాలని ఆశపడుచున్నాడు. ఆయన ఈ భూలోకంలో శరీరధారిగా పుట్టి ఉన్నాడు, కానీ మన హృదయాలలో ఆత్మానుసారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాలని ఆయన ఆశపడుచున్నటువంటి వాడుగా మనకి కనబడుచున్నాడు. కనుక మన ఆశ మరి చిన్న బిడ్డలుగా మీ హృదయాలలో కూడా యేసు ప్రభు వారు పుట్టినారని మీరు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. కనుక మనలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మరి బాల్యం నుండే మనము దేవునిని ఎరిగినటువంటి వారముగా మరి బాల్యకాలంలో మనం ఎలా ఉండాలో కూడా దేవుని వాక్యాలు మనకు చాలా చక్కగా మనకి బోధిస్తున్నాయి కదా. బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పించుడి, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. కనుక బాల్యకాలంలో నుండే యేసు ప్రభు వారి జీవితాన్ని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాము. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి గొప్ప ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన తన తల్లిదండ్రులైనటువంటి వారికి లోబడి ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక బాలులైనా బాలికలైనా మీరు నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం ఏంటంటే యేసు ప్రభు వారి వలె తల్లిదండ్రులకు లోబడి జీవించడము మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. వీళ్ళు చాలామంది బిడ్డలైనటువంటి వారు మరి తల్లిదండ్రులకు చాలా సందర్భాలలో ఎదురు చెప్తూ లేదంటే తల్లిదండ్రుల మాటకు లోబడినటువంటి వారుగా ఒకవేళ ఉన్నట్లయితే ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు మనకు మంచి బుద్ధిని అనుగ్రహించాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మీరు తల్లిదండ్రులకు లోబడి మీరు జీవించినారని మేము వింటున్నాము, అలాగే మేము కూడా తల్లిదండ్రులకు లోబడి జీవిస్తామయ్యా అని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక అప్పుడు ఏమవుతుందంటే మన హృదయాల్లో సంతోషం వస్తుంది. కనుక దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మనకి దీర్ఘాయువు కావాలంటే మన తల్లిదండ్రులైనటువంటి వారిని సన్మానించాలి, వారికి మనం లోబడి జీవించవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక క్రిస్మస్ అనేటువంటిది మనకేమి నేర్పిస్తుందంటే లోబడడం అనేటువంటిది మనకి నేర్పిస్తుంది. యేసు ప్రభు వారు తల్లిదండ్రులకు లోబడినటువంటి రీతిగానే మనము తల్లిదండ్రులైనటువంటి వారికి మరి సండే స్కూల్ టీచర్స్ అయినటువంటి వారికి అలాగే మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి పెద్దలకి మరి లోబడి వారి మాట వినేటువంటి వారుగా మీరు ఉండాలని, అలాగూ మీరు ఉన్నట్లయితే ఆ క్రిస్మస్ యొక్క సంతోషము ఆనందము చిన్న బిడ్డలైనటువంటి మీలో కూడా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మన హృదయాలలో కూడా యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి అనుభవాన్ని మనము పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే దూత చెప్పినటువంటి మాట ఏంటంటే ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, అనగా యేసుక్రీస్తు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అనేటువంటి మాటకు లేదంటే క్రీస్తు అనేటువంటి మాటకు మనం చూసినట్లయితే యేసు అనేటువంటి మాటకు అభిషిక్తుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కనుక ఆయన ఈ లోకానికి మరి శరీరధారిగా మానవుడిగా మన కొరకు తాను తగ్గించుకుని ఈ లోకానికి మన కొరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి మనము లోబడేటువంటి మాట మనం చూస్తున్నాం. రెండవదిగా తల్లిదండ్రులకు మనము విధేయులుగా జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనం విధేయులుగా జీవించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు జన్మించినటువంటి సమయంలో ఆయన్ని ఏం చేసినారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన బాలుడిగా పుట్టినాడు కాబట్టి ఆయన ఒక శిశువును పొత్తిగుడ్డలతో చుట్టబడి మరి పశువుల పాకలో
పరుండ పెట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. ఈ అనుభవం మనందరి జీవితాల్లో కూడా మనకు ఉంటుంది. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులైనటువంటి వారు కూడా మనలను అట్టి రీతిగానే పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి వారముగా, మరి తల్లి యొక్క ప్రక్కన నిద్రించుచున్నటువంటి వారముగా మనము ఉండుచున్నటువంటి వారముగా ఉంటాం. కనుక యేసు ప్రభువారు ఆయన బాలుడుగా ఉన్నటువంటి సమయంలో ఆయన పొత్తిగుడ్డల చేత చుట్టబడినటువంటి వాడుగా ఆయన మరి తల్లి యొక్క మరియ కౌగిలిలో ఉన్నటువంటి రీతిగా మనం చూస్తున్నాం. కానీ అంతేకాకుండా ఆయన పండుకుని ఉండుట మీరు చూచెదరు అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ మరొక మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మరి యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, పరలోకము నుండి దేవుని దూత సైన్య, మరి యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, పరలోకము నుండి దేవుని యొక్క సైన్య సమూహము మరి ఈ భూమి మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు చెప్పబడినటువంటి మాట చక్కగా ఉన్నటువంటి మాట 13వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా ఉండి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట అంటే ఆయనకు ఇష్టులై ఉండుట అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది. కనుక ఎవరికి మనం ఇష్టులై ఉండాలంటే, బాలురుగా మీరు దేవునికి ఇష్టలుగా జీవించడం అనేటువంటిది మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మీ జీవితము అందరికీ ఇష్టకరమైనటువంటి రీతిగా ఉండాలి. మీ జీవితము తల్లిదండ్రులకు ఇష్టకరమైనటువంటిదిగా ఉండాలి. మీ జీవితము పెద్దలకు ఇష్టకరమైనటువంటి రీతిగా ఉండాలి. మీ జీవితము దేవునికి ఇష్టకరమైనటువంటి రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు పుట్టినటువంటి సమయంలో చెప్పబడినటువంటి మాట. కనుక యేసు ప్రభువారు పుట్టినటువంటి సమయంలో అది అందరికీ కూడా ఇష్టకరమైనటువంటి రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగూ ఇష్టులైనటువంటి వారికి ఆ భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించగలిగినట్లయితే మన హృదయాలలో సంతోషము, సమాధానము, ఆనందము ఉంటుందని దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నది. అంతేకాకుండా ఆ 14వ వచనంలో చివరిగా మనం ఏమంటాడంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఆయన దేవునికి స్తోత్రము చేయుచుండెను. అనగా ఆ దేవుని యొక్క సైన్య సమూహం అంతా కూడా ఏమి చేస్తున్నారు అంటే, యేసు ప్రభువారు పుట్టినందుకు దేవునికి స్తోత్రము చేయుచుండెను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. అనగా దేవుణ్ణి స్తుతించినారు, దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక క్రిస్మస్ అంటే ఆరాధన అనేటువంటి అర్థము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు మనం దేవుని ఆరాధించాలంటే, ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారమే ఉన్నాము. కనుక దేవుని ఆరాధించడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. మరి యేసు ప్రభువారు ఆయన పుట్టినటువంటి సమయంలో మరి గొల్లలైనటువంటి వారికి చెప్పినటువంటి దేవుని దూత చెప్పినటువంటి మాట ప్రకారము మరి గొల్లలైనటువంటి వారు వెళ్ళి దేవునికి స్తోత్రం చేసి ఆ దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే జ్ఞానులైనటువంటి వారు కూడా వారు తూర్పు దేశము నుండి వచ్చి యేసు ప్రభువారు ఎక్కడ పుట్టినారు అనేటువంటి విషయాన్ని వారు కనుగొని వారు తెచ్చినటువంటి కానుకలను ప్రభువునకు సమర్పించి వారు కూడా దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన దేవుడు ఆరాధనకు యోగ్యమైనటువంటి దేవుడు. అందుకనే ఏమని రాయబడి ఉన్నదంటే, యేసు ప్రభువారు ఆయన యెరూషలేములో వీధులలో తిరుగుతున్నటువంటి సమయంలో ఇదిగో ఈ చిన్న పిల్లల చేత దేవుడు కొనియాడబడుచున్నాడు, ఆరాధించబడుచున్నాడు, స్తుతించబడుచున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సంటి పిల్లల యొక్క బాలురు యొక్క స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. కనుక చిన్న బిడ్డలైనటువంటి మీరు చేసేటువంటి ఆరాధన అది దేవునికి చాలా ఇష్టకరమైనటువంటి ఆరాధనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం యేసు ప్రభువారు ఒక మాట చాలా ఖచ్చితంగా చెప్పినారు. ఇదిగో ఈ చిన్న బిడ్డలలో ఒకరిలాగా మీరు ఉండగలిగినప్పుడే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల లాంటి వారై ఉండాలని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువారు ఆ మాట చెప్పినారు అంటే, చిన్న బిడ్డల యొక్క జీవితాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిలో పగ ఉండదు, వారిలో ద్వేషం ఉండదు, వారిలో కక్ష ఉండదు, వారిలో పెద్దవారిలో ఉండేటువంటి ఏ లక్షణాలు కూడా వారిలో ఉండవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. వెంటనే
ఏదైనా తప్పు చేసినా వెంటనే మర్చిపోచున్నటువంటి వారుగా వారు మనకు కనబడుచున్నారు. కనుక ఈ రీతిగా అందుకనే యేసు ప్రభు వారిని ఆరాధించడం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గొల్లలు ఆరాధించినారు, జ్ఞానులు ఆరాధించినారు. యేసు ప్రభు వారు చూడడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆయనను ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము కూడా చిన్నబిడ్డలైనటువంటి మీరు కూడా దేవుణ్ణి ఆరాధించవలసేటువంటి వారుగా ఉన్నారని, అలాగే ఈ క్రిస్మస్ యొక్క సీజన్లో దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఆరాధన ద్వారా మీరు పొందుకుంటారని దేవుని సేవకుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి సమయం బట్టి మరోసారి మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు ఈ క్రిస్మస్ యొక్క సమయంలో మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించడానికి దేవుడు మీకు తోడై ఉండి మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 2021వ సంవత్సరం యొక్క సండే స్కూల్ క్రిస్మస్ ర్యాలీ మరి సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మొట్టమొదటిగా పరమ తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వామి వారికి, పరిశుద్ధాత్మ తండ్రి గారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు ఆశా ప్రధాన్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అమ్మగారికి, టీచర్స్ అందరికీ మరి నా వందనాలు తెలియజేస్తున్నా. క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ దీవెనలు బిడ్డలకి, అలాగే సండే స్కూల్ స్టూడెంట్స్ అందరికీ వారి వారి క్లాసెస్ని బట్టి టీచర్స్కి అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు, క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ ఆశీర్వాదాలు ప్రభువు మరి మీకు అనుగ్రహించాలని దైవజనులు కోరుకుంటున్నా. మరి 2021 క్రిస్మస్లో మరి క్రిస్మస్ ర్యాలీ సెలబ్రేట్ చేసుకోవటానికి మరి ఆన్లైన్ ద్వారా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మనకిచ్చిన మరి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన వృద్ధుడైన దానిని తొలగిపోడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులైన మీరు మీ యొక్క బిడ్డల్ని సండే స్కూల్కి క్లాసెస్కి క్రమంగా పంపించడం ద్వారా మరి దేవునికి వాక్యం చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలువ నాటుబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఫలభరితమైన ఆశీర్వాదకరమైన జీవితము మరి మన బిడ్డలకి కావాలంటే దైవదీవులను మనం పొందుకోవాలంటే మన బిడ్డల్ని సండే స్కూల్కి పంపించాలి. సండే స్కూల్ టీచర్ చెప్పే క్లాసెస్ బిడ్డలు వింటున్నారా లేదని మనం ఆ నోట్స్ కూడా చెక్ చేయాలి. మెమరీ వర్సెస్ పాటలు నేర్చుకోవాలి. సండే స్కూల్ బిడ్డలకి టాలెంట్స్ ఉంటాయి, వారు సింగింగ్ చేయగలరు, వాక్యాలు మెమరీ చేయొచ్చు. అలాగే వాళ్ళ కొన్ని స్కిట్స్ ద్వారా మరి దేవుని నామాన్ని మహింపరుస్తారు. కనుక సండే స్కూల్ బిడ్డలకి ఇచ్చిన తలాంతులన్నీ కూడా దే కెన్ ఏబుల్ టు డెవలప్ ఆల్ ద టాలెంట్స్ అండ్ స్కిల్స్ అండ్ ద గిఫ్ట్స్ ఇన్ ద సండే స్కూల్. ఎలా మాట్లాడాలి, ఎలాగా మెమరీ వర్సెస్ చేయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. కనుక సండే స్కూల్లో బిడ్డలు నేర్చుకున్న పాఠాలు వారి భవిష్యత్తులో వారికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంచేతనే మరి చిన్నతనంలోని వారికి మంచి పునాది సండే స్కూల్. బేసిక్ ప్రిన్సిపల్స్ ద సండే స్కూల్ టీచర్స్ దే విల్ టీచ్. ఇఫ్ దే లెర్న్ a very good way, in the future they may not fall, they may not be go away from the presence of God. దేవునికి వాక్యానుసారంగా వారు జీవిస్తారు. నిజంగా లూకాసు వార్తలో ప్రభు వారి గురించి చెప్తుంటే ఆ లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ మాటలు అంటాడు, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. నిజంగా మరి యేసు ప్రభు జ్ఞానాన్ని సంపాదించారు. ఆ జ్ఞానం దేవుడిచ్చింది. కనుక మన బిడ్డల జ్ఞానము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కాపుదల మనకు కావాలి అంటే మనము సండే స్కూల్కి పంపించాలి. దేవుని సన్నిధికి మనం బిడ్డలను తీసుకురావాలి. వయసుకు తగ్గ జ్ఞానాన్ని మరి సండే స్కూల్ పిల్లలకి దేర్ ఐక్యూ లెవెల్స్ ఆర్ వెరీ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం తక్కువ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలు కానీ వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ యొక్క జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ కూడా డెవలప్ అవ్వాలంటే మన బిడ్డలు సండే స్కూల్కి పంపించాలి. దేవుని దయ మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లాలంటే మనం సండే స్కూల్కి క్రమంగా మన బిడ్డల్ని పంపించటం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. మరి మార్టిన్ లూథర్ గారి గురించి మనం చదివినప్పుడు, మార్టిన్ లూథర్ గారు ఒకసారి సండే స్కూల్లో వాక్యం చెప్తానికి వెళ్ళినప్పుడు మార్టిన్ లూథర్ గారు అంటారు, మరి ఆయన
ఈ సండే స్కూల్ బిడ్డలు అని అంటున్నారా? ఐఎమ్ సీయింగ్ మెనీ డాక్టర్స్ అండ్ మెనీ ఫిలాసఫర్స్, మెనీ లాయర్స్, మెనీ fathers, many priests, many very political leaders, and many useful for the country and the people for God. దేవుని కొరకు వాడబడేవారు రాజులుగా, నాయకులుగా, మరి యాజకులుగా, మంచి న్యాయాధిపతులుగా, లాయర్స్గా అవుతారని మార్టిన్ లూథర్ గారు సండే స్కూల్ పిల్లల్ని ప్రోత్సహించారు. వాళ్ళందరికీ నమస్కారం చేసినప్పుడు వై ఆర్ డూయింగ్ అంటే, these people are not children, they are in the future, they are very mighty and very powerful weapons in the hand of God. నిజంగా నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మరి సండే స్కూల్ బిడ్డలు మీరు క్రమంగా దేవుని సన్నిధికి పంపించి దేవుని యొక్క వాక్యములో వాళ్ళని తర్పిదిచ్చినప్పుడు వారు గొప్పవారై దేశానికి, దేవునికి, కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి అందరికి కూడా ఉపయోగకరంగా మీ బిడ్డలు ఉండాలంటే సండే స్కూల్లో అనేకమైన పాఠాలు నేర్చుకుని వారు గొప్పవారు అవుతారు. కనుక మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, టీచర్స్కి, అందరికీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ ఆశీర్వాదాలు మరి సండే స్కూల్ డిపార్ట్మెంట్ వారందరికీ, సండే స్కూల్ బిడ్డలకి, మరి టీచర్స్కి అందరూ కూడా దేవుడు అనుగ్రహించాలని దైవజనులు కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాం. May God bless you. Wish you happy Christmas. A blessed Christmas. God bless you. ప్రభునందు ప్రియ యునైటెడ్ సంఘ సండే స్కూల్ బిడ్డలకు, వారి కుటుంబాలకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తాను. సండే స్కూల్ బిడ్డలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వారి కుటుంబాలు కూడా మరి సండే స్కూల్ క్రిస్మస్ సందర్భంగా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినాన మరి ఈ రీతిగా ఆన్లైన్లో ఈ సండే స్కూల్ క్రిస్మస్ ర్యాలీ జరిగించుకోవడానికి మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి, డాక్టర్ హర్షప్రధాన్ గారికి దేవుడిచ్చినటువంటి తలంపును బట్టి మరలా మనందరం కూడా ఒకసారి ఆన్లైన్లో కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి, వారి బృందానికి ఇచ్చిన తలంపును బట్టి వారిని కూడా అభినందిస్తున్నాను. ప్రియులారా, మరి మీ అందరూ తెలుసు, మనం ఒకరినొకరు చూసుకునే చాలా దినాలు అయిపోయింది. ముఖ్యంగా బిడ్డలతో, సండే స్కూల్ చిన్న బిడ్డలతో మనం కలిసి మరి ఆనందించేటువంటి ఆ భాగ్యాన్ని మనం దినాన మనం నోచుకోలేదు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, మరి కరోనా మనల్ని అందరినీ కూడా చాలా దూరం మనల్ని అది సపరేట్ చేసింది. ఏమైనప్పటికీ కూడా మనం దేవునిలో ఉంటూ, దేవునితో ఉంటూ ముందుకు కొనసాగుతున్నాం. దేవుడు అట్టి రీతిగా మనలందరికీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ఇప్పుడు ఒకరినొకరు ఆన్లైన్లో సండే స్కూల్ క్రిస్మస్ జరిగించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప మరి ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి మన అందరం కూడా కృతజ్ఞత చెల్లించవలసి ఉంది. దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ మనం ఎంతో ఘనంగా చేసుకునే పరిస్థితి మనది. మన సండే స్కూల్ క్రిస్మస్తోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. కానీ ఈరోజు నిజాన అటువంటి పరిస్థితి లేదు, మనందరూ తెలుసు. మరి ప్రస్తుతానికైతే ఒమిక్రాన్ అది మనల్ని భయపెడుతుంది. ఏదేమైనప్పుడు కూడా మన ఇండ్లలో మన సండే స్కూల్ క్రిస్మస్ జరిగించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి 2 సంవత్సరాలు సండే స్కూల్ క్లాసులు జరగలేదు. దేవుని మందిరంలోకి వచ్చి బిడ్డలు దేవుని యొక్క మరి ఆత్మీయ పాఠాలను వారు నేర్చుకోవడానికి అవకాశం లేదు. మరి ఇంట్లో, వారి గృహాల్లో సండే స్కూల్ టీచర్స్ పాత్ర తల్లిదండ్రులు, ప్రాముఖ్యంగా తల్లులు, మరి తల్లిదండ్రులు వారికి టీచర్స్గా మరి ఉంటూ వారిని దేవుని యొక్క భక్తిలో, లేకపోతే దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క ఆ వాక్యంలో వారిని మరి బోధించి, వారిని మరి పాఠాలు చెప్పడం ద్వారా, దేవుని వాక్యం వారికి చెప్పడం ద్వారా, పాటలు నేర్పించడం ద్వారా వారిని మరి దేవునిలో నడిపించారని, నేను దేవునిలో ఎదిగించారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఆ చంటి బిడ్డలు మరి టీవీలో వచ్చినటువంటి పాటలు అవి నేర్చుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, నేను చూశాను. అదే రీతిగా మరి తల్లిదండ్రులు వారి బిడ్డల్ని అటువంటి పరిస్థితుల్లో వారిని నడిపించారని నేను నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా మరి సండే స్కూల్ టీచర్స్ పాత్ర తల్లిదండ్రులే మరి పోషిస్తూ ఎంతవరకు వస్తున్నారని నేను తలస్తున్నాను.
అటువంటి అందరికీ కూడా మరి నేను ప్రత్యేకంగా వీకెండ్ బోర్డ్ చైర్మన్గా అందరిని అభినందిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనందరం కలిసి మరి పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు మనకి మరలా మంచి అవకాశాలను కలుగు చేస్తాడు. ఆ సమయంలో మనందరం కూడా దేవుణ్ణి మహింపరుస్తూ చక్కగా సండే స్కూల్ క్రిస్మస్ ఘనంగా జరిపించుకుందాం. మరి మన సండే స్కూల్ సంఘంలో జరిపించుకోవట్లేకపోతున్న నిరాశ ఎవరికీ లేకుండా చక్కగా గృహాల్లోనే మరి ఈ సమయంలో అందరూ కూడా ఇంట్లో మరి చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దలు అందరూ కలిసి సండే స్కూల్ క్రిస్మస్లో ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి మరి చాలా మరి దైవజనులు పెద్దలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. సమయం మనకి దీని ద్వారా తక్కువ ఉంది కనుక మరొకసారి సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా సండే సూపరింటెండెంట్ గారికి, టీచర్స్కి, బృందానంతరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేవుడు మా అవకాశాన్ని మనందరికీ కూడా ఇస్తూ మనందరం ఘనంగా దేవునికి మహింపరిచే భాగ్యాన్ని మనందరికీ కలుగు చేయాలని, మరి క్రిస్మస్ ఆనందం మనందరూ కూడా మరి మన గృహాల్లో పొంది ఆనందించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష ప్రభునందు ప్రియమైన వారులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పక్షంగా, డేకన్ బోర్డు వారి పక్షంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. మనం అందరం కలిసి మరి క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. మరి క్రిస్మస్ అనగా మరి గిఫ్ట్స్ ఇతరులకు ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఇతరుల దగ్గర నుండి గిఫ్ట్స్ తీసుకోవటం కాదు, కానీ మనం ఇతరులకి గిఫ్ట్స్ ఇచ్చేవారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి తల్లి మరి బిడ్డల్ని 3 సంవత్సరాల వరకు మరి టీచర్గా ఉండి మరి అన్నీ మరి బిడ్డలకు నేర్పిస్తూ ఉంటారు. మరి తర్వాత మనం సండే స్కూల్కి వచ్చి సండే స్కూల్లో మరి పాఠాలు నేర్చుకుని మెమరీ వర్సెస్ మరి పాటలు పాడడం, బైబిల్ చదవటం అవన్నీ నేర్చుకుని మరి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మరి మీకు మంచి జ్ఞానాన్ని మరి ఇస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి వారు కూడా మరి సండే స్కూల్కి వచ్చి సండే స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి తల్లిదండ్రులు కూడా మరి బిడ్డలను ప్రోత్సహించి మరి సండే స్కూల్ పంపించడానికి మరి ప్రయత్నాలు చేయాలి. మరి ఈ కోవిడ్ సమయంలో మరి అందరూ మనం గ్యాదర్ అవ్వలేము కాబట్టి ఈ విధంగా రికార్డ్ చేసి మీకు పంపిస్తూ ఉన్నాం. మరి ప్రతి వారు ఈ విధంగా చూసి మరి మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రాక్టీస్ చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడని మరి మనం చెప్పే రీతిగా మరి ప్రతి వారు మరి శ్రద్ధగా మరి సండే స్కూల్లో వచ్చి పాల్గొనాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి అమెరికా దేశంలో సైంటిస్ట్స్ అంటే సైకాలజిస్ట్స్ మరి సండే స్కూల్కి లేదంటే మరి ఇతరులతో మాట్లాడడం వల్ల మరి జ్ఞానం వస్తుంది, మరి మాటలు వస్తాయని మరి సైకాలజిస్ట్స్ చెప్పిన రీతిగా మనం ఆ రీతిగా మనం మరి మేనేజ్ సోషల్ యానిమల్ మరి సమాజంలో లేదంటే సండే స్కూల్కి రావటం వల్ల మరి చక్కటి మాటలు నేర్చుకుని మరి ఇతరులతో మాట్లాడడానికి కూడా మరి చక్కగా ఉంటుందని కనుక మీరు సండే స్కూల్కి విడువక మరి ఎప్పుడు సండే స్కూల్కి రావాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడే పుట్టెను, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా మీకు వందనాలు. ఇంతవరకు సండే స్కూల్ ర్యాలీ అంతటినీ కూడా ప్రభువా మీరు నడిపించినందుకు మీకు వందనాలు. ఇదిగో నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి సండే స్కూల్ టీచర్స్ అందరికీ మీకు ప్రభువా వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే బాబు ఇదిగో ఈ సండే స్కూల్ బిడ్డలన్నీ ప్రభువా అందరూ కూడుకొని ఉండగా వారి విషయంలో మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. ఇదిగో పాండమిక్ సమయంలో
ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తండ్రి చక్కగా ఈ కార్యక్రమం అంతటిని మీరు నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అలాగనే తర్వాత జరగనున్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ప్రభువా నీ కృపను తోడుగా ఉంచండి. ఆ సండే స్కూల్ అంతటిని దీవించండి, బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నేను నడిపించిన ప్రతి ఒక్క టీచర్ని కూడా ప్రభా మీరు ప్రత్యేకమైనటువంటి దీవెనలతో దీవించి ఆశీర్వదించి ఆ సంఘమును ప్రభా మీరు ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమా ప్రభావం పొందమని యేసు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, భూమి యందు నెరవేర్చబడినట్లు పరలోకమందును నెరవేర్చబడినగాక. మా అనుదిన ఆహారమును మీరు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనగాక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ ప్రత్యేకముగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ క్రిస్మస్ ర్యాలీలో పాల్గొన్నటువంటి చిన్నబిడ్డలైన వారందరికీ, మరి నడిపిస్తున్నటువంటి డాక్టర్ ఆశా ప్రధాన్ గారికి, టీచర్స్కి దేవుడు సదాకాలం మీకు తోడయ్యుండి ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మీకును మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హాయ్ చిల్డ్రన్, ఇంతవరకు జరిగిన డెవోషన్లో పాల్గొన్నారు కదా, అదే మెసేజెస్, గ్రీటింగ్స్ అన్నీ విన్నారు కదా. అయితే ఇప్పుడు అసలైన ఘట్టానికి వచ్చేద్దాం. అదే చిల్డ్రన్ డ్యాన్సెస్, సాంగ్స్, స్కిట్స్, మెమరీ వర్సెస్ చూడాలి కదా. అయితే అది చూసే ముందు మనం దానికన్నా ముందు ప్రేయర్లోకి వెళ్దాం. మన సండే స్కూల్ టీచర్ అయినటువంటి సెహెద్ శాంసన్ గారు వచ్చి మనకి ఇప్పుడు ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాం. మహోన్నత సర్వోన్నత సర్వంతరామేశ్వర శక్తిమంత్ర పాదన కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం నాయన. బలహీనమా యజ్ఞమైన లేని వరం అంటూ వారు నాయన ఆయన ఉచితమైన కృప చేత, ప్రేమ చేత ఆదరిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దిన మనుషులకి, క్షణ మనుషులకి ఎంతోమంది గతించిపోతుండగా మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో ప్రార్థించటకును, భయంపరచటకును, కనపరచటకును మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సండే స్కూల్ బిడ్డల మధ్యన మేము సేవ చేస్తుండగా బిడ్డలను మమ్మల్ని కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. బిడ్డలను ప్రోత్సహించి పంపించిన తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మా సంఘంలో ఉన్న సండే స్కూల్ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్న సమస్త బలహీనత నుంచి విడుదల దయచేయండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి చదువును దయచేయండి, మంచి విశ్వాసం దయచేయండి తండ్రి. విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించమని పాదాల వైపు చూసేటప్పుడు బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ప్రతి విషయంలో సన్నిధిలో మోకరించడం బిడ్డకు నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో మోకరించడం, కన్నీటితో ప్రార్థించడం నేర్పించండి. మా సండే స్కూల్ బిడ్డలు అందరినీ ఆశీర్వదించండి నాయన. సండే స్కూల్ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రోగ్రాంలో కూడా మీరు ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. వారి నాటకాలను, వారి పాటలను, వారి వాక్యములను, వారి ప్రార్థనలను కూడా మీకు అర్థం దయచేస్తుంది. ఇది బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సండే స్కూల్ సూపర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సూపరింటెండెంట్ గారు ప్రతి ఒక్క టీచర్ని ప్రోత్సహిస్తూ వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క టీచర్లో ఉన్న టాలెంట్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క టీచర్ చక్కగా వారి సమయాన్ని వినియోగించుకొని నీ సన్నిధిలో మోకరించటకును, నీ సన్నిధిలో బిడ్డలను ప్రోత్సహించటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి విషయంలో మమ్మల్ని సంఘ పెద్దలు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలన్నీ జరిపించిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి సంఘస్థులను ఆశీర్వదించండి. బిడ్డలను ప్రోత్సహించి పంపించిన తల్లిదండ్రులను ఆశీర్వదించండి నాయన. మా సండే స్కూల్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ లేకుండా సమస్త ఆటంకములను నా అడిగేసినప్పుడు విడుదల దయచేసినందుకు మీకు వందనాలు చేస్తున్నాం నాయన. ఈ కోవిడ్ టైంలో మా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించిన బట్టి మీకు వందనాలు నాయన. వారికి ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి మీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డను కూడా ఇంకా ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారిని బలపరచమని వేడుకొంచున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీకు అర్థాలు దాచామని, ఎటువంటి ఆటంకములు, ఎటువంటి చీకటి పని చేయకుండా సమస్త ఆటంకముల నుంచి నా అడిగేసినప్పుడు విడుదల దాచామని, ఇంకా ముందుకు బిడ్డలు చక్కటి కార్యక్రమం చేయటకు మంచి అవకాశం దాచామని, మాకు సహాయం చేస్తున్న ప్రతి యవనస్తుల్ని, ప్రతి ఒక్క సంఘస్థులను కూడా కాచి కాపాడమని, తిరిగి మేము కలుసుకుని ప్రతి విధాలు తొలగించి నడిపించమని అడిగేసిన బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Children, before going to the very important cultural program, I want you all to observe this video, Birth of Christ, asking Mary, Mary, did you know your son? Please watch the video.
Mary, did you know that your baby boy would one day walk on water? Mary, did you know that your baby boy would save our sons and daughters? Did you know that your baby boy has come to make you new? This child that you delivered will soon deliver you. Mary, did you know that your baby boy will give sight to a blind man? Mary, did you know that your baby boy will calm the storm with his hand? Did you know that your baby boy has walked where angels trod? When you kiss your little baby, you kiss the face of God. Oh Mary, did you know? Mary, did you know that your baby boy is Lord of all creation? Mary, did you know that your baby boy would one day rule the nations? Did you know that your baby boy is heaven's perfect lamb? The sleeping child you're holding is the great I am. Praise the Lord, everyone. My name is Christine Cheryl. I'm 5 years old. Now I'm going to tell Psalms 100 chapter. Make a joyful noise unto the Lord, all ye lands. Serve the Lord with gladness. Come before His presence with singing. Know ye that the Lord, He is God. It is He who made us and not yourselves. We are His people and the sheep of His pasture. Enter into the gate with thanksgiving, into His courts with praise. Be thankful unto Him and bless His name. For the Lord is good, His mercy everlasting, and His truth endureth to all generation. Amen. Lord's Prayer. Our Father God, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespass, as those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. Thine is the kingdom and the power and the glory, forever and ever. Amen. Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year.
Nitisha. I am living in Malkapuram. కీర్తనలు 23:1-6 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జనుల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించి నేను ఏ పైన నాకు భయపడను. నీవు నాకు తోడైందు. నీ దుడ్డుగలు నీ దండం నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి. నూనెతో నా తన్ని అంటి ఉన్నావు. నా గిన్నె నిండిపరుచున్నది. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమములు నా వెంట వచ్చిన ఉచ్చరికాలము. యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. Praise the Lord. My name is DLP Sannidhi. దావీదు రాసిన కీర్తన 1. దుష్టులు ఆలోచన చెప్పు నడక, పాపుల మార్గం నడక, అపవాసులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అతని నీతికాల యవ్వన నాటబడినాయి. ఆకు వాడక అతని కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతను చేయనంత సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చదురుగుట్టు పొట్టి వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంత సభల్లో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసును, దుష్టుల మార్గం నాశనం నడుపును. దావీదు రాసిన కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోట్ల ఆయన పరిచయించున్నాడు. శాంతికరమైన జనుల యొద్ద ఆయన నడిపిస్తున్నాడు. నా ప్రాణంకు ఆయన శాంతిస్తున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢంధకారపులలో సంచరించును. ఏ అపాయంకు భయపడను. నీవు నాకు తోడైండు. నీ దొడ్డికరు నీ దండమును ఆరాధించున్నవి. నా శత్రువులద్ద నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల ఇంటినావు. నా గిన్నె నిండా పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములే కృపాశ్రమ నా వెంట వచ్చును. చిలకాని యెహోవా మందిరంలో నివాసం చేసేదను. దావీదు రాసిన కీర్తన 91. మహోన్నత చోటు నివసించేవాడే శాశ్వతులను విశ్రమించేవాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని యెహోవా గురించి చెప్తున్నాడు. వేటగాని ఊరిలో నుంచి నన్ను తొలిపించును. నాశనాలు తగిలి రాకుండా నన్ను రక్షించును. తన నామలతో నన్ను కప్పును. తన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలైనది. రాత్రి వేళ కల బ్యాంకైను, పగటి వేళ ఎగురు బాణంకైను, చీకట్లో సంచరించే తెగులకైను, మధ్యాహ్నం పాడ్చే రోగంకైను నీ భయపడుకున్నాను. నీ ప్రక్కన 1000 మంది పన్ను, కుడి ప్రక్కన 10,000 మంది కూడిన ఏ ప్రాణము నీ వద్దకు రాదు. ఏ కన్నుగా చూచుండగా నిన్ను ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని మహోన్నతుని దేవుడికి నీకు నివాసస్థలముగా చేసుకుని అన్నాడు. ఏ అపాయం నీ వద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారం సంపించదు. నీ కథలకు రాయి తగలకుండా వారి తమ చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. నీ సింహంలో నాగపాము తొక్కదు, కొదమ సింహంలో ఉద్యోగాన్ని తొక్కదు. అతను నన్ను ప్రేమించాడు కనుక నేను అతను తప్పించదు. అతను నా కనుక నేను అతను కనపరచదు. శ్రమల్లో నేను అతను తోడేందును. అతను విడిపించి నేను గొప్ప చేసేదను. దీర్ఘాయ చేత నేను తృప్తిపరచను. నా రక్షణ చూపించేదను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఆమేన్. హ్యాపీ. God's love, it's so wonderful. God's love, it's so wonderful. God's love, it's so wonderful. Oh, oh, wonderful love. So high, I can't get over it. So deep, I can't get under it. So wide, I can't get around it. Oh, oh, wonderful love. God's love, it's so wonderful. God's love, it's so wonderful. God's love, it's so wonderful. Oh, oh, wonderful love. Praise Lord. My name is V. Vinci-Priya. I am studying 5th class. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు,
సుడంగర రెండో వేడంగర రెండో ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినడండో మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినడండో నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమయ్యేనే రారజు పుట్టాడో మరజు పుట్టాడో సుడంగర రెండో వేడంగర రెండో ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినడండో మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినడండో నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయి సంబరమయ్యేనే రారాజు పుట్టాడో మహారాజు పుట్టాడో సుడంగర రెండో వేడంగర రెండో వెన్నెల వెలుగుల్లో పూసలు సలిమంట ఉరువడ విన్మబోయే కొల్లెల సవ్వడంట కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో చంద్రుడల్లే సుడసక్కనోడంట పశువుల పాకలు ఆ పసి బాలుడంట చెరగని స్నేహమే ఓ రారాజు పుట్టాడో మహారాజు పుట్టాడో సుడంగర రెండో వేడంగర రెండో ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినడండో మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినడండో నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమయ్యేనే రారాజు పుట్టాడో వరజు పుట్టాడో సుడంగర రెండో వేడంగర రెండో ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినడండో మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినడండో మచ్చలేని ముత్యమల్లే కొలిసే సూర్యుడు మనసున దీపమై దారిసుపు దేవుడు దారిసు ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా అందరి తోడు నీడే మాయని మమతలా
के जलते तीर, या जब दुश्मन ले आता मुझको बांधने जंजीर, तू ढाल बनकर मेरी करता हर एक तीर तबाह, तेरे नाम से ही हो जाता हर एक जंजीर का नाश। हमारी जादू टोना या जो कुछ भी दुनिया में हो, कुछ छू सके मेरे पास में है तो अनहोना, तूने देखा परखा जान लिया, तुझको मैंने अपना मान लिया, तेरे होते हुए मुझे आज मैं ठान लिया, ईमान तुझे ठान मेरे दिल और मेरी जान, तू मुझे इस जश्न का ऐलान, मैं गाऊंगा चिल्लाऊंगा जी भर के खुशी मनाऊंगा, लहरों पे चलते कदमों के निशान तेरा सर झुका। Psalm 23. Psalm 23. The Lord is my shepherd, I shall not be in want. He makes me lie down in green pastures. He leads me beside quiet waters. He restores my soul. He guides me along the path of righteousness. Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me, your rod and your staff, they will comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup overflows. Surely your goodness and love will follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Amen.
Kirtana Milki, United Church Malkapuram. I am singing song name is Nazaretu Patnana. Nazaretu Patnana Nagumale Darinilo Yosepu Mariamma Nagumale Darinilo Nazaretu Patnana Nagumale Darinilo Yosepu Mariamma Nagumale Darinilo. Hallelujah, 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 Hallelujah. Oh oh oh, oh oh oh, oh oh oh, oh oh oh, oh oh oh. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ ముక్కి వచ్చినారు మారురందు తరలన, ప్రేమ ముక్కి వచ్చినారు మారురందు తరలన. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు. పేదదాసు రూపు దాచె వెలిసే పశుల పాకలు, పేదదాసు రూపు దాచె వెలిసే పశుల పాకలు. పేద పట్ల వారి కన్య మరియమ్మ ప్రేమగల యేసు తల్లి, మరియమ్మ ప్రేమగల యేసు తల్లి. పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమగల అవతారం, పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమగల అవతారం. స్వర్గపరాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గరాజు పుట్టగానే. స్వరూణ దూతల వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి, స్వరూణ దూతల వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడికాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడికాడ పచ్చమల్లె పూల తోట యేసయ్య, పచ్చమల్లె పూల తోట యేసయ్య. రాజులకు రాజపుత్రన్నయ్య, రాజులకు రాజపుత్ర అన్నయ్య రారే చూద్దాం మనం వెళ్ళుదాము, అన్నయ్య రారే చూద్దాం మనం వెళ్ళుదాము. అన్నయ్య తారను చూచి తూపు జ్ఞానులన్నయ్య తారను చూచి, తూపు జ్ఞానులన్నయ్య తరలినారే బెత్లెహేము, అన్నయ్య తరలినారే బెత్లెహేము. అన్నయ్య పతరాంపు నాపుడన్నా, శ్రీయసుని చూడు పతరాంపు నాపుడన్నా. Praise God, my name is Sunerat, my class teacher name is Jyoti teacher. I am playing dance. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது, அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் புரிய போகுதே, அற்புதங்கள் புரிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜ்யம் பேச்சில்
ఓకే. My name is Isharam. I am studying in 6th class. My class teacher name is Pavitra teacher. I am singing song. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు. నా మిత్రులందరూ నన్ను మరిచిన యేసు నన్ను మరువాడు.
నా గమ్యం క్రీస్తులోనే. థ్యాంక్ యూ. రమ్య Good evening, ma'am. Praise the Lord, ma'am. I am singing Jesus Loves Me song. Jesus loves me with everlasting love. Jesus loves me with everlasting love. More than my mother ever loves me. More than world ever gave for me. Jesus loves me with everlasting love. Jesus loves me with everlasting love. More than my mother ever loves me. More than world ever gave for me. Jesus, my Lord, I never forsake you. Jesus, my Lord, I never forsake you. I will love and live with you. Lord, I will your true witness. Jesus, my Lord, I never forsake you. Jesus, my Lord, I never forsake you. I will love and live with you. Lord, I will your true witness. To do your will, to be like you, to do your will, to be like you. Come with me when your marvel says.
My word says since in my love. To do your will, to be like you. To do your will, to be like you. Come with me when your marvel says. My word says since in my love. Jesus save me from many crises. Jesus save me from many crises and set my feet on the rock. And he gave me a new holy song. Jesus saves me from many crises. Jesus save me from many crises and set my feet on the rock. And he gave me a new holy song. Respected teachers and all elders, this both are belongs to Samsung class, and this both are dance very well. So please pray for this both guys. Thank you. Praise the Lord. Happy Christmas to everyone. My name is Sean Jason. I'm studying 4th standard at Mrs. Maryada School. I'm 10 years old. Praise the Lord to everyone. Happy Christmas. My name is Tadi Hasley. I'm studying 4th standard at Mrs. Maryada School. My age is 9. Thank you.
యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవము. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవము. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ, నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ, నిరీక్షణ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. We are from United Church, Malkapuram. Thank you. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది కృప, ఎదురించునది నీ కృప, ఇచ్చించునది నీ కృప మాత్రమే. నీ జీవించునది కృప, ఎదురించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, బిగ్గరగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్ను తుడిచి నీ కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్ను తుడిచి నీ కృప. నీ కృప లేకుంటే నేను నడిమిలేను, నీ కృప లేకుంటే నేను నడిమిలేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రం. ముందుగా చర్చ్ పెద్దలందరికీ మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ ప్రోగ్రామ్ సండే స్కూల్ ప్రోగ్రామ్ చేయడానికి మాకు చాలా ప్రోత్సహించి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మేము వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లల్ని ఉద్దేశించి మంచి గ్రీటింగ్స్ చెప్పారు, వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నామండి. తర్వాత పాస్టర్ గారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని ఉద్దేశించి మంచి మెసేజ్ ఇచ్చారు. పాస్టర్స్కి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ముందుగా పేరెంట్స్ కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని మేము చెప్పగానే ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు సహకరించి పిల్లలతో మరి వాళ్ళు స్కిట్స్ అని, డాన్సెస్ అని, సోలో సాంగ్స్ అని అవన్నీ చేసి పంపించారు. మరి వాళ్ళకి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత టీచర్స్కి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి చివరి వరకు వాళ్ళు చాలా ప్రోత్సాహకరంగా ఉండి అన్ని విషయాల్లోనే మాకు ముందుండి
సలహాలు ఇచ్చి అన్నిటిలోనూ మాకు ప్రోత్సహించారు. మా టీచర్స్ కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మరి ఫస్ట్ నుంచి చివరి వరకు మాకు అన్ని విషయాల్లోనూ సహాయపడినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. మరి చాలా కష్టపడి ఆంటీ మాకు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్పి మరి ఆంటీ ఉండి ముందుండి మాకు నడిపించారు. మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు కూడా మేము వందనాలు చెల్లిస్తున్నామండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి, ఎడిటింగ్కి అన్ని విషయాల్లోని యూత్ మెంబర్స్ చాలా సహకారంగా ఉండి మాకు అన్ని విషయాల్లో మాకు వాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పినటువంటి యూత్ మెంబర్స్ కూడా మేము వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ప్రతి విషయంలో మాకు ముందుండి అన్నిటిలోనూ మాకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము వందనాలు చెల్లిస్తున్నాం. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి మరి సండే స్కూల్ లేదు కనుక ఈ ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మేము ఆశించి ఇలా స్టార్ట్ చేసామండి. మరి మీ ప్రార్థనా సహకారాలతో ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ముందుకు ఇంకా కొనసాగించేలాగా మరి ఆశిస్తున్నాము. దయతో ఎవరినైనా మర్చిపోతే వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నామండి. ఇంతటితో నాకు అవుట్ ఆఫ్ టైమ్స్ని ముగిస్తున్నాను. Coming to the end of Sunday School Christmas Rally, children, we thank all the elders for helping us, guiding us time to time and advising us what to do and what not to do. And we thank all the pastors for being with us, all the Deacon Board members, the parents, Deacon Board chairman, secretary, treasurer. They all helped us in every way. Whenever we telephoned them, they were always at receiving the call and explaining, advising us what to do and what not to do. And especially thank all the parents for being with the children and guiding them. And also I request them in future also, please see the messages what we send in WhatsApp. Make the children write that in their notebook. పిల్లల్ని మీరు వాళ్ళ నోట్బుక్లో రెఫరెన్సెస్తో రాసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి మీరు సహాయం చేయండి. పేరెంట్స్కి చాలా చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. I thank all the teachers for cooperating with us and doing all the work dedicatedly for our Sunday school students. Thank you one and all. God bless you all.
wish you Merry Christmas. we wish you Merry Christmas. we wish you happy Christmas. Merry Christmas. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను.